ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో నోరూరించే క్రీమీ అండ్ చీజ్ వైట్ సాస్ పాస్తాని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. పిల్లలకైతే ఇది ఫేవరెట్ డిష్. ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ రోజుల్లో గ్యాస్ దొరకడం కష్టమైపోయింది కదండి. అందుకే నేను ఈరోజు ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటున్నాను. పాస్తా ఉడికించడానికి నీళ్లు మరిగే వరకు గ్యాస్ మీద ఉంచితే చాలా టైం పడుతుంది. గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకే నేను ఒక చిన్న ట్రిక్ ఫాలో అయ్యాను. అందుకే నేను ఈరోజు ఏం చేశానంటే, నీళ్ళను ముందుగానే ఎలక్ట్రికల్ కెటిల్‌లో వేడి చేసుకున్నాను. కెటిల్‌లో నీళ్లు కేవలం 2 మినిట్స్‌లో మరిగిపోతాయి. ఆ వేడి నీళ్ళను గిన్నెలో పోసి పాస్తా ఉడికించుకుంటే గ్యాస్ ఆదా అవుతుంది. వంట కూడా చకచకా అయిపోతుంది. ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో నీళ్లు పోసుకొని, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు మీకు నచ్చిన షేప్‌లో ఉన్న పాస్తాను వేసి 80-90% వరకు ఉడికించుకోవాలి. పాస్తా మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొంచెం బటర్ లేదా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఆలు మరియు టమాటో ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి. ఫైనల్‌గా ముందుగా ఉడికించిన పాస్తాని ఇందులో మిక్స్ చేసుకోవాలి. వైట్ సాస్‌ని ప్రిపేర్ చేయడానికి బటర్, 2 స్పూన్స్ మైదా, మిల్క్ అండ్ చీజ్ స్లైసెస్ కావాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 స్పూన్ల బటర్ వేసి అది కరిగాక 2 స్పూన్ల మైదా పిండి వేయాలి. మంటను సిమ్‌లో ఉంచి మైదా పిండి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. మీకు మంచి ఫ్లేవర్ వస్తున్నప్పుడు మిల్క్‌ని కొంచెం కొంచెం పోస్తూ సాస్ చిక్కబడే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. వైట్ సాస్ వీడియోలో చూపించిన విధంగా క్రీమీ స్ట్రక్చర్ అయ్యాక ఇందులో రుచికి సరిపడా ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసి బాగా మిక్స్ చేయాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాస్తాని ఇందులో మిక్స్ చేయాలి. హాఫ్ స్పూన్ మయోనీస్ కూడా యాడ్ చేయాలి. టేస్ట్‌ని తేవడానికి నేనైతే చీజ్ స్లైస్‌ని యూజ్ చేశాను. మీరు కావాలంటే తురిమిన చీజ్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్‌లో క్రీమ్ అండ్ చీజ్ వైట్ సాస్ పాస్తా. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.